ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని రోగాన్ని భరించలేక ఏడుస్తున్నావు, ఉద్యోగం పోగొట్టుకొని ఏడుస్తున్నావు, చదువును పాడు చేసుకుని ఏడుస్తున్నావు, ఆర్థికంగా చితికిపోయి ఏడుస్తున్నావు, కుటుంబం కుప్పకూలిపోయి ఏడుస్తున్నావు, ఉద్యోగం లేక ఏడుస్తున్నావు, భార్యతోనూ భర్తతోనూ సఖ్యత లేక ఏడుస్తున్నావు, నీ ఆశలు నిరాశలు అయిపోయి అనుకున్నది సాధించలేక డిప్రెషన్లో పడి ఏడుస్తున్నావు. ఇలా రకరకాల ఏడుపులతో నిండిపోయిన మనిషినే ఆ ఏడుపు నుండి విడిపించగలిగిన వాడు ఎవడు? ఎప్పుడు ఎలాంటి ఏడుపు ఆగిపోతుంది? ఎప్పుడు ఆలోచించావా? ఈరోజు నువ్వు దేనికోసమైతే ఏడుస్తున్నావో, ఎందుకోసం ఏడుస్తున్నావో, ఆ ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి? నిన్ను కన్న తండ్రి అయిన దేవుని చేతుల్లో నువ్వు చేరితేనే నీ ఏడుపు ఆగుతుంది, నీ కన్నీళ్లు కొట్టివేయబడతాయి. అడుగుతున్నా, ఈరోజు నిన్ను సృష్టించిన దేవుని దగ్గరకు నువ్వు వచ్చావా? ఆ దేవుణ్ణి నువ్వు కనుగొన్నావా? ఆయన చేతుల్లో నువ్వు పడ్డావా?